ఈ రోజు మీ అందరి కోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్ లో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ కి సంబంధించిన ఒక మంచి ట్రిక్ అయితే మీకోసం తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్ లో మీరు ఈ రోజు నేర్చుకునేది ఏంటంటే హై బెట్ పెడతాను, లో బెట్ కూడా పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ వైజ్ గా పెడతాను, ట్రిక్ కి ఆపోజిట్ కూడా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టైం లిమిటెడ్ ఆఫర్ ఉంది, న్యూ మెంబర్ డిపాజిట్స్ కి ఆఫర్స్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా అమౌంట్ అయితే విత్డ్రా అయితే అవుతుంది. డోంట్ వరీ అనమాట, డిపాజిట్ కానీ విత్డ్రా కానీ. ఇంకా లేట్ చేయకుండా రమ్మీ మోస్ట్ అప్లికేషన్ టేబుల్ నెంబర్ 1 మాత్రమే ఓపెన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టేబుల్ నెంబర్ 1 లో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సింగిల్ డ్రాగన్ వస్తుంది. సింగిల్ డ్రాగన్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న హిస్టరీ మొత్తంలో కనిపిస్తుంది కదా పైన హిస్టరీ, అంటే గతంలో వచ్చిన రికార్డ్స్. ఆ గతంలో వచ్చిన రికార్డ్స్ లో సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అవుతుందా? ఒకవేళ కట్ అవుతుంది అంటే మాత్రం ఆపోజిట్ అయితే పెట్టాలి. కట్ అవ్వట్లేదు అంటే మాత్రం సేమ్ సైడ్ అయితే పెట్టాలి. కట్ అవుతుంది కాబట్టి మనం అయితే ఆపోజిట్ పెట్టుకున్నాం. ప్రతి బెట్ లో టై పెట్టాలి. టై అయితే అసలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ బెట్ లాస్ అయింది, అసలు నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది 2 లెవెల్స్ లో విన్ అవుద్ది. 2 పోయిందంటే 4 లెవెల్స్ లో 100% విన్ అవుద్ది ఫ్రెండ్స్. అంత గ్యారంటీ ట్రిక్ అనమాట. ఇప్పుడు మనం 2 డ్రాగన్స్ వచ్చినాయి. 2 డ్రాగన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న గతంలో హిస్టరీలో ఎక్కడైనా కట్ అయిందా? అసలు కట్ అవ్వలేదు. 2 డ్రాగన్స్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి సింపుల్ గా సేమ్ సైడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం. చూడండి, సెకండ్ లెవెల్ కూడా పోయింది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది 2 లెవెల్స్ పోయిందంటే 3 లెవెల్స్ కో 4 లెవెల్స్ కో 100% ఖచ్చితంగా విన్ అవుద్ది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 100% నేను ప్రాక్టీస్ చేసి నేను అన్ని చూసాను, ప్యాటర్న్స్ అన్ని కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే, సింపుల్ టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ వచ్చినప్పుడు కట్ అవుతుందా? హిస్టరీలో కట్ అవుతుంది. కట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ పెట్టాలి. ఆపోజిట్ ఏముంది? డ్రాగన్ పెట్టాలి, కంపల్సరీగా టై కూడా పెట్టాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఈ యొక్క వీడియో లింక్, ఈ యొక్క యాప్ లింక్ కావాలనుకుంటే చూడండి, 3వ లెవెల్ విన్ అయిపోయింది. మనకి డ్రాగన్ అనేది విన్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రాఫిట్ అనేది ఎంతో కొంత అయితే జనరేట్ అయితే అయింది. యాప్ యొక్క లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కామెంట్ బాక్స్ లో ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇలాంటి మంచి వీడియోస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఎక్కడ దొరకవు, అంత మంచి ట్రిక్స్ అనేది మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్యాటర్న్స్ లో కట్ అయిందా? సింగిల్ డ్రాగన్ చూసుకోండి, కట్ అయింది కాబట్టి నేనైతే టైగర్ పెట్టాను. ఫస్ట్ లెవెల్ లాస్. ఓకే, లాస్ అయింది, నో ప్రాబ్లం. 2 డ్రాగన్స్ వచ్చినాయి. చూడండి, 2 డ్రాగన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న హిస్టరీలోనే కట్ అయిందా? అంటే కట్ అవడం అంటే 2 డ్రాగన్స్ వచ్చిన తర్వాత మనకి ఆపోజిట్ ఏమన్నా వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. 2 డ్రాగన్స్ తర్వాత టైగర్ వచ్చింది. అందుకని గతంలో 2 డ్రాగన్స్ తర్వాత టైగర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా మనం సెకండ్ లెవెల్ అమౌంట్ టైగర్కి వెళ్ళి షిఫ్ట్ చేయాలి. ఈ ట్రిక్ అనేది దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని మాత్రం డీకోడ్ చేసి ప్లే చేస్తున్నాం కాబట్టి 100% మనకి విన్నింగ్స్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి డౌట్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ట్రిక్ ఏది యూజ్ చేయట్లేదు. అక్కడ ఉన్న ఆ ప్రెజెంట్ ఆ టైంలో వచ్చిన హిస్టరీని బేస్ చేసుకొని ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ ట్రిక్ అనేది ఎవర్ గ్రీన్ ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు, అన్లిమిటెడ్ ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. మీకంటే బ్యాకప్ అమౌంట్ ఉండాలి. మీకు ముందు బ్యాకప్ అమౌంట్ ఎక్కువగా ఉండి ఒకవేళ ఇన్ కేస్ 4 లెవెల్స్ కూడా దాటినా మనం పెట్టగలిగే కెపాసిటీ అనుకుంటే ఇదే ట్రిక్ ఫాలో అవుతే 100% కాదు 1000% అనేది మీకు అమౌంట్ అయితే లాస్ అవ్వదు. బ్యాకప్ అమౌంట్ ఎక్కువగా ఉండాలి, టార్గెట్ అనేది తక్కువగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే చూసారు కదా, సింగిల్ టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ ఒకవేళ సేమ్ సైడ్ ఉంటే సేమ్ 2 డ్రాగన్స్ ఉన్నాయి, కట్ అయింది, పెట్టాము. ఒకవేళ అలా కాకుండా 3 డ్రాగన్స్ ఉన్నాయి, సేమ్ సైడ్ వస్తుంది కాబట్టి మనం అప్పుడు సేమ్ సైడ్ పెట్టాలి. అలా అనమాట. సింగిల్ టైగర్ ఉంది కాబట్టి కట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అమౌంట్ ఇంక్రీజ్ చేసేది పెడదాం. లెవెల్ అనేది చూద్దాం, మరి ఇది వస్తుందో రాదో. ఓకే, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, రాలేదు కదా ఇది కూడా. ఓకే, మనకి 4 or 5 లెవెల్స్ 100% విన్నింగ్ అయితే అవుతుంది. 2 టైగర్స్ వచ్చినాయి. చూడండి, అదే ట్రిక్ ఆడండి, అసలు మనం కంగారు అయితే పడద్దు. 2 టైగర్స్ వచ్చినాయి. 2 టైగర్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా కట్ అయిందా? అక్కడ ఉన్న హిస్టరీలో కట్ అయింది. చూసుకోండి, టై టేబుల్ పైన 2 టైగర్స్ వచ్చినప్పుడు కట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే డ్రాగన్ సైడ్ పెట్టుకోవాలి. కట్ అయింది కాబట్టి టై కంపల్సరీ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలి. ఇన్ కేసు ఇప్పుడు టై వచ్చినా కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది, అందుకని టై పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది విన్ అయింది. అంటే ఇంకా అమౌంట్ నా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే చెప్పండి ఏం జరిగేది, చాలా ఎక్కువ అమౌంట్ కూడా మనకి ప్రాఫిట్ అయితే వచ్చేది. ఓకే, నో ప్రాబ్లం ఫ్రెండ్స్, వచ్చిన వరకు సంతోషం. విన్ అయితే అయింది. ఇప్పుడు సింగిల్ డ్రాగన్ ఉంది. చూడండి, సింగిల్ డ్రాగన్ ఉన్నప్పుడు ప్యాటర్న్ లో కట్ అయిందా? కట్ అయింది కాబట్టి మనం టైగర్ అయితే పెట్టుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో ఈ ట్రిక్ అనేది మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటికైనా నచ్చితే హార్ట్
కేర్ఫుల్గా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల బూస్ట్ అవుతుంది అనమాట వీడియో. మీలాంటి ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అనేది వాళ్ళకి కూడా ఈ ట్రిక్ అనేది తెలిసింది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ప్లే చేసుకుంటారు. సో ఇక్కడైతే డ్రాగన్కి పెడితే మన టైగర్ అయితే విన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సింపుల్ టైగర్, సింగిల్గా ఒక టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న హిస్టరీ మొత్తంలో కట్ అయిందా కట్ అవ్వలేదా ఇది ఒకటి చూసుకోండి. కట్ అయ్యింది అంటే మాత్రం ఆపోజిట్ పెట్టాలి. ఏదైతే వస్తుందో దానికి ఆపోజిట్ టైగర్ వస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్ డ్రాగన్ విన్. చూస్తున్నారు కదా. అయితే మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇట్లా సేమ్ సైడ్ అట్లా ఆపోజిట్ ట్రిక్ వైజ్గా కాకుండా ట్రిక్కి వ్యతిరేకం చేసి చూద్దాం, మరి వస్తుందో పోద్దో చూసేద్దాం. సో సింగిల్ డ్రాగన్ వచ్చింది. చూస్తున్నారు కదా, సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అయిందా కట్ అయింది కాబట్టి టైగర్ పెట్టాలి. ఇది ట్రిక్ వైజ్గా చూద్దాం. ట్రిక్ ఆపోజిట్ కూడా పెట్టి చూపిస్తాను. మరి ఒకవేళ అలా చేస్తే ఏం జరిగిద్దో కూడా చూడండి మీరే. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టై వచ్చింది, నో ప్రాబ్లం. అందుకే నేను చెప్పేది టై అనేది ఇంపార్టెంట్. టైగర్ మీద పెట్టిన రిఫండ్ అయింది, టై మీద పెట్టిన 10 రూపీస్కి కూడా 76 వచ్చినాయి ప్రాఫిట్. అదే మనం టై మీద ఒక 200 అలా పెడితే ఎంత వస్తుందో చూసుకోండి. 8 రెట్లు వస్తుంది అనమాట, చాలా ఎక్కువ అమౌంట్. 1000 2000 టార్గెట్ పెట్టుకోండి. వచ్చింది టార్గెట్ అనేది స్టాప్ చేసేయండి గేమ్ ప్లే అయితే. సో ఈ విధంగా చేసుకుంటే పర్ డేకి మీరు 2000 ఎర్న్ చేసుకున్నా కూడా మంత్కి 60,000 అయితే ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు. ఈ ట్రిక్ వైజ్గా చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మొత్తం జీరో అవుతాయి. అలా అయితే ఎవరు చేయొద్దు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టై వచ్చినప్పుడు కంపల్సరీ ఒక బెట్ అయితే స్కిప్ చేయాలి. అలా స్కిప్ చేస్తే మనకైతే టైగర్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ వచ్చినప్పుడు మన ట్రిక్ వైజ్గా ఎక్కడైనా కట్ అయిందా? సింగిల్ టైగర్ వచ్చినప్పుడు చూడండి, కట్ అయింది. ప్యాటర్న్స్లో కట్ అయింది కాబట్టి మనం డ్రాగన్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం, ట్రిక్ వైజ్గా చెప్తున్నాను. దీని తర్వాత మీకు ఇదే వీడియోలోనే ట్రిక్కి ఆపోజిట్ కూడా పెట్టి చూపిస్తాను. మరి చూసేయండి మీరు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు అమౌంట్ లాస్లోకి వచ్చాను కదా, ఆ లాస్ని ఏ విధంగా రికవర్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. చాలా మంచి ట్రిక్స్ ఫ్రెండ్స్ ఇవైతే. మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకవు, ఏ టెలిగ్రామ్ ప్రెడిక్షన్స్ కూడా మీకు చెప్పరు ఇలాంటి ట్రిక్స్. కానీ ఇవి జెన్యూన్గా ట్రిక్స్ ఫ్రెండ్స్, వర్కబుల్ ట్రిక్స్, అన్లిమిటెడ్ ట్రిక్స్ అనమాట ఇవి. డ్రాగన్ వర్సెస్ టైగర్లో ఫుల్ స్టాప్ పెట్టే ట్రిక్. సో ఇప్పుడు చూడండి, సింగిల్ డ్రాగన్ వచ్చింది. సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అయిందా? కట్ అయింది కాబట్టి టైగరు. చూద్దాం ఈ బెట్ విన్ అవుతుందా విన్ అవుతుందా. విన్ అయింది కదా, రైట్. ఇప్పుడు మనం ఈ ట్రిక్స్ని ఒకవేళ మనం ఆపోజిట్ చేస్తే ట్రిక్ వైజ్గా పెట్టకుండా ట్రిక్కి ఆపోజిట్ చేసి పెడితే విన్ అవుతామా? చూద్దామా? సో చూద్దాం ఫ్రెండ్స్. సింగిల్ టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ వచ్చినప్పుడు మనకి కట్ అయింది. అక్కడ ప్యాటర్న్లో కట్ అవుతుంది కదా, కట్ అవుతుంది. కానీ మనం ట్రిక్కి ఆపోజిట్ చేద్దాం. ట్రిక్ వైజ్గా కాకుండా ట్రిక్కి నెగిటివ్ చేసి పెడదాం. సో చూద్దాం మరి. చూసారా ఫ్రెండ్స్, ఈ బెట్ లాస్ అయినాం. అసలు అయితే మనం ట్రిక్ వైజ్గా పోతే ఏం జరిగేది? ఈ బెట్ విన్నే. మనం కావాలని పెట్టుకున్నాం, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ చూడండి, సింగిల్ డ్రాగన్ వచ్చింది. సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న హిస్టరీలో కట్ అవుతుందిగా, కట్ అవుతుంది అంటే ఏం చేయాలి? ఆపోజిట్ పెట్టాలి. కానీ మనం ట్రిక్కి నెగిటివ్ పెట్టి చూపిస్తాను అన్నాను కదా, సో అందుకని నేనైతే ట్రిక్కి అయితే నెగిటివ్ పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా హై బెట్స్ అయితే పెడుతున్నాను. నా దగ్గర ఉన్న దాంట్లో హై బెట్స్ అనమాట. సో ఇప్పుడైతే డ్రాగన్ అయితే పెట్టాను. సేమ్ సైడ్ పెడితే ట్రిక్కి ఆపోజిట్ పెట్టడం వల్ల లాస్ అయింది. అదే ట్రిక్ వైజ్గా అయితే ఇది కూడా విన్నే, చూసుకోండి మీరు. ఓకే నో ప్రాబ్లం. చూద్దాం, ఎప్పటికైనా ప్యాటర్న్ కట్ అవ్వాలి కదా, కట్ అవుద్ది. సింగిల్ టైగర్ వచ్చింది. సింగిల్ టైగర్ వచ్చినప్పుడు కట్ అవుతుంది. డ్రాగన్ పెట్టాలి యాక్చువల్గా ట్రిక్ వైజ్గా అయితే. సో అయితే మనం ట్రిక్కి నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి ఉన్న అమౌంట్ మొత్తం కూడా టైగర్ మీద పెట్టాను. సో విన్ అయితే ప్రాఫిట్ వస్తుంది, విన్ అవ్వకపోతే జీరో కూడా అవుతుంది. రెండింటికి యాక్సెప్ట్ ఫ్రెండ్స్. చూద్దాం. సో చూడండి 5J. సో చూసారు కదా, ట్రిక్కి ఆపోజిట్లో కూడా ఇక్కడ విన్ అయింది. 3వ లెవెల్కి విన్ అయింది. సో ఓకే ఫ్రెండ్స్, తీసుకుందాం. సో ఇప్పుడైతే 2 టైగర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ట్రిక్కి ఆపోజిట్ పెట్టి చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ ట్రిక్ వైజ్గానే చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఎప్పుడన్నా ఒక్కసారి ట్రిక్కి ఆపోజిట్ చేయండి. లేదు మాకు వద్దులే అనుకుంటే ట్రిక్ వైజ్గానే చేయండి. సో ఇది మీకు చూపించడానికి చేశాను అనమాట. 2 టైగర్స్ వచ్చినప్పుడు కట్ అవుతుందా? కట్ అవుతుంది కాబట్టి డ్రాగన్ పెట్టాను. చూద్దాం, ట్రిక్ వైజ్గా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ లెవెల్ లాస్ అయిపోయింది, డోంట్ వరీ. సెకండ్ లెవెల్ చూద్దాం. 3 టైగర్స్ వచ్చినాయి. అసలు అక్కడ 3 టైగర్స్ వచ్చినప్పుడు కట్ అవుతుందా? సో 3 టైగర్స్ అనేది ఇప్పుడు వరకు రాలేదు. చూడండి హిస్టరీలో 3 టైగర్స్ అనేది ఎక్కడ రాలేదు కాబట్టి, కట్ అవ్వలేదు కూడా కాబట్టి మనం సేమ్ సైడ్ అయితే వెళ్ళాలి. 3 టైగర్స్ వస్తుంది, కొత్త ప్యాటర్న్. అందుకని
సేమ్ సైడ్ వస్తున్నప్పుడు సేమ్ సైడ్ అయితే వెళ్ళాలి, కట్ అవ్వలేదు అంటే. టైగర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేశాను, టైగర్ పెట్టాను, టై కూడా పెట్టాను, లాస్ అయింది, 2 లెవెల్స్ లాస్ అయినాయి. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 కాదు 4 పోయినా సరే నీ దగ్గరికి ఇంత బ్యాకప్ ఉంటే చాలు, పెట్టగలిగే కెపాసిటీ ఉంటే చాలు. ఈ ట్రిక్ అయితే మిమ్మల్ని లాస్ అయితే చేయదు. సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అవుతుందా? కట్ అవుతుంది, టైం మీద చూసుకోండి, కట్ అవుతుంది టై టేబుల్ పైన. సో సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు కట్ అవుతుంది కాబట్టి నేనైతే మొత్తం అమౌంట్ టైగర్ అయితే పెట్టేశాను. చూసేద్దాం, 3వ లెవెల్ ఇది, విన్ అవుతుందా లాస్ అవుతుందా? 1 3. సో చూసారు కదా 1 3 అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో 3వ లెవెల్కి అయితే మనం ట్రిక్ వైజ్గా విన్ అయితే అయిపోయాం. సో ఫైనల్గా మన అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ట్రిక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 500 ప్రాఫిట్ కూడా వచ్చింది. సో ఇలాంటి హెల్ప్ఫుల్ ట్రిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో